హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇది దోశలకైనా చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకైనా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. నిలువ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు దీన్ని ఒక వారం రోజులు. అందుకు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొన్ని మినపగుండ్లు వేసుకున్నానండి. అందులోకి కొన్ని శనగపప్పు అండి. నేను అన్ని కొన్ని వేసుకుంటున్నాను అండి. పచ్చడి కొంచెం చేస్తున్నాను అనేసి లైట్గా మంట పెట్టి వేయించుకోవాలండి. మాడిపోకూడదు, బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చూడండి, అలా వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత జీలకర్ర, ధనియాలు అండి. ధనియాలు కూడా వేస్తే చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇంకా 2 ముద్దలు ఎక్కువే తింటాము. ఇలా అండి అవి వేయించి పక్కన పెట్టేస్తున్నా నేను. బాగా రెడ్ కలర్ అయిపోయింది కదా, అందుకోసం పక్కన పెట్టేసుకున్నా. జీలకర్ర వేసినప్పుడు కూడా మంట తగ్గించుకొని వేయాలండి, లేదంటే మాడిపోతుంది. అలా మాడిపోతే పచ్చడి కూడా నిలువ ఉండదు, తర్వాత టేస్ట్ కూడా వేరైపోతుంది. ఫస్ట్ ఒక 2 వెల్లుల్లిలు తరిగి పెట్టుకున్నా అండి. కొంచెం తగినంత ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి. టమాటా చట్నీకి ఆయిల్ పడితేనే టేస్ట్ వస్తుంది మనకి. ఇలా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత మనం టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలండి. ఇలా చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనము పొద్దున్నే టిఫిన్లో కూడా బాగుంటుంది. దోశ వేసుకొని ఇది చట్నీ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా కొంచెం బాగా మగ్గనిచ్చాలండి. దీనికైతే స్టవ్ ఎక్కించుకొని పెట్టుకోవాలి. కొంచెం మంట ఉంటే తొందరగా మగ్గుతాయి కదా, బాగా మగ్గుతాయి. ఇలా చూడండి మగ్గిపోయింది. ఇలాగా ఆయిల్ అంతా కూడా తేలించి చూడండి. అందులోకి కొంచెం కొత్తిమీర వేస్తున్నా అండి నేను. కొంచెం చింతపండు కూడా మనకి తగినంత చింతపండు కానీ, కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు, కానీ అయితే నేను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేసానండి కొంచెము. ఇలా చూడండి, వెల్లుల్లి కూడా కొన్ని వెల్లుల్లి కూడా పొట్టు తీసుకోకుండా కొంచెం లైట్గా పొట్టు తీసి వేసానండి. మనకు తగినంత కారం, ఇలా చూడండి తగినంత కారం వేసి కొంచెం ఒక నిమిషం అలా మగ్గనిస్తే కారం అనేది పచ్చివాసన పోతుందండి. ఇలా చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే మాత్రం. ఇలా ఫస్ట్ మనం వేయించుకున్న పప్పులన్నీ ఇలా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఫస్ట్ మిక్సీ పట్టుకోయిన తర్వాత కొంచెం నుండుగానే పెట్టుకుందామండి. చాలా దరదరుకుంటే మరి బాగుండదు చట్నీలో. ఇలా కొంచెం ఇలా చూడండి, ఇలా అయిపోయింది. అట్లే సాల్ట్ కూడా వేసేసాను నేను. ఇలాగా ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్న టమాటా, ఎర్రగడ్డ అంతా వేసేసుకుందామండి. చూడండి, ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడి కూడా కొంచెం దరదరకు పట్టుకోవాలండి. ఈ పచ్చడి ఎక్కువ మళ్ళీ నున్నగా చేస్తే బాగుండదు. టమోటాలు వేసిన తర్వాత 1 నిమిషం అట్లా అంటే అయిపోతుంది. 1 సెకండ్ అంతే, నిమిషం కూడా కాదు. అలా ఒక ప్లేట్లో ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోకి మనం మరి కొన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసి మనం అలా తిరువాత పెట్టుకుందామండి. ఎంత వేసినా తిరువాత పెట్టుకుంటేనే కదండి మనకి టేస్ట్. అలా తిరువాత పెట్టుకేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇలా చూడండి, కొంచెం ఒట్టిమిర్చి అన్నీ వేసేసి నేను బాగా తిరువాత వేసుకుంటాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసానండి. ఇలా ఆయిల్ పడితేనే కదా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం నేను ఆయిల్ ఎక్కువ వేసానండి. ఇలా చూడండి, చాలా బాగుంది కదా, సూపర్ అండి, భలే టేస్టీగా చాలా బాగుందండి. ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా. అండి మరి ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాను నేను. వేడివేడి అన్నంలోకి అన్నాను కదా, కొంచెం రైస్లోకి తిందామనేసి రైస్ తీసుకున్నాను. ఇలా రైస్లోకి వేసుకుంటే మనం మటన్ కూడా కావట్లేదండి, అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి వచ్చేసి. చాలామంది పచ్చడి వాడతారు కదా ఇలాగా. అందులోకి నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను అండి. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టము, అందుకోసం నెయ్యి కూడా వాడతాను నేను. ఇలా నెయ్యి కూడా వేసేసుకొని పచ్చడి వేసేసుకుంటున్నా. చూడండి, ఇలా పచ్చడి వేసేసుకొని టేస్ట్ చూస్తాం రండి. మనం చూస్తుంటే నేను నోరు ఊరుతుందండి. నేను మొన్న చేసినాను, ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరు. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.